ప్రజాతంత్ర యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్తే. నా పేరు దేవులపల్లి విజయ్. నేను గత 30 సంవత్సరాలుగా ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్గా హైదరాబాద్లో పనిచేస్తున్నాను. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే ఆదాయ పన్ను చట్టం. ఆదాయ పన్ను చట్టం ప్రతి సంవత్సరం అంటే ప్రతి ఆర్థిక సంవత్సరానికి కొన్ని మార్పులు చేర్పులతో కొంత సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ద్వారా ప్రవేశపెడుతుంది. అందుకని మనం ప్రతి సంవత్సరం అప్డేట్ అవ్వడం చాలా అవసరం. ముఖ్యంగా ప్రజాతంత్ర ప్రేక్షకులంతా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు బాగా అభివృద్ధి చెందుతున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైలింగ్ చేసే వాళ్ళ సంఖ్య గణనీయంగా ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే గురించి మనం తెలుసుకోవడం అన్నది మనకు చాలా అవసరం. చిన్న చిన్న విషయాల్లో కూడా కొన్ని సందర్భాల్లో పొరపాటు చేసి అనవసరంగా కొన్ని సమస్యలు, కొంత ట్యాక్స్ ఎక్కువ కట్టడం అన్నది మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే ఆదాయ పన్ను చట్టం చార్టెడ్ అకౌంటెంట్స్, ట్యాక్స్ అడ్వకేట్స్, ట్యాక్స్ కన్సల్టెంట్స్ వాళ్ళు నిష్ణాతులై ఉంటారు. అందులో వాళ్ళు ప్రతి సంవత్సరం చాలామంది వాళ్ళ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసే వాళ్లకు పెద్ద సమస్య ఉండదు. కానీ ముఖ్యంగా వ్యక్తులు చాలామంది వారి సొంతంగా కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ వేసుకుంటున్నారు. అదే కాకుండా ఆడిటర్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా పూర్తి సమాచారాన్ని సరైన సమయంలో ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. చిన్న చిన్న విషయాల్లో పొరపాటు చేయడం వల్ల మనకు వచ్చే సమస్యలు ఏంటి, అసలు ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గురించి పూర్తి అవగాహన అవసరం అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మనం చెప్పినట్టుగా ప్రత్యేకత ఏంటంటే ప్రతి సంవత్సరం మారుతూ వస్తుంది. కాబట్టి ప్రతి సంవత్సరం కొంత అప్డేట్ అవసరం. బట్ ఈ విషయాలను మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటే మంచిదనే అభిప్రాయంతో ఒక చిన్న ప్రయత్నం ప్రజాతంత్ర యూట్యూబ్ ఛానల్స్ కోసం.